మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. ఆలుగడ్డ ముక్కలు, ఆయిల్, కారం, నిమ్మరసం, ఆవు పిండి, కొంచెం వేయించి మెంతిపొడి అండి, ఇంగువ, పసుపు, సాల్ట్. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. సో రాజలక్ష్మి గారు ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసాక ఆలుగడ్డ వేయిస్తాం, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. ఓకే. ఈ పచ్చడి మా అత్తగారు వాళ్ళు చేసేవారు. ఓకే. వాళ్ళ దగ్గర నేర్చుకున్నా, కానీ వాళ్ళంతలా మనం పెట్టలేం కదా. మా అత్తగారు అన్ని వెరైటీలు చేసేవారు. ఆలుగడ్డ ఆవకాయ, నీళ్ళ ఆవకాయ, మసాలా ఆవకాయ, శనగల ఆవకాయ. ఈ ఆలుగడ్డ ఆవకాయను మసాలా ఆవకాయ మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే. సో మిగతా కూడా నేర్చుకున్నారా మీరు ఎలా పెట్టాలి అని? వాళ్ళు పెట్టేవే నేర్చుకోలేను, తినడం నేర్చుకున్నా. అంటే మా అమ్మగారు వాళ్ళు కూడా పెట్టేవారు. అవి కొన్ని వచ్చు నాకు. పెసరావకాయ, నువ్వు పప్పు ఆవకాయ, బెల్లం ఆవకాయ, బెల్లం మాగి అలాంటివన్నీ వచ్చు. కొంచెం మా అత్తగారు వాళ్ళు పెట్టి నేర్చుకున్నా కానీ వాళ్ళంతలా రాలేదు. ఇంకా బాగా పెట్టేవారు, అల్లం పేస్టులతో అన్నీ వేసి చాలా బాగా చేసేవారు. మా తోటకూల వాళ్ళు కూడా బాగా చేస్తారు. తొందరగానే అయిపోతుంది అన్నమాట. ఇది వాటర్ ఏం తగలకుండా అంటే 1 month ఉంటుందండి. ఓకే. బాగా పెట్టుకుంటే. అంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలా లేకపోతే మామూలుగానే ఉంటుంది. ఇలా వేయిపోయితే చాలండి, ఎక్కువ వేగక్కలే. ఇలాగ మెత్తబడిపోతుంది కదా డీప్ ఫ్రై అంటే. స్మెల్ వస్తుంది కదా ఆలు వేసిన. చిప్స్ వాటికి చేసుకుంటాం కదండి, అలాగే. ఇలా ఆలుగడ్డ ఇలా వేయించేసుకోవాలండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని ఇందులో కారం, కొంచెం ఆవు పిండి, కొంచెం వేయించిన మెంతి పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ, ఇలా కలిపేసుకుని కొంచెం నిమ్మరసం, నేను కొంచెం పల్లి ఆయిల్ తీసుకున్నాను. పచ్చళ్ళు ఎక్కువ పల్లి ఆయిల్ బాగుంటుంది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు ఇట్లా వేసేసుకోండి. చిన్న జోక్ చెప్పండి. ఒక జడ్జి గారి కొడుకు దొంగ, దొంగ తండ్రి పోలీసు. జడ్జి గారు ఎవరు? జడ్జి గారి కొడుకు దొంగ, దొంగ తండ్రి పోలీసు. సో జడ్జి గారు ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి, లేకపోతే మన ప్రేక్షకులందరూ కూడా పిచ్చెక్కిపోతుంది అనమాట వాళ్ళకి ఆన్సర్ తెలియకపోతే. చెప్పేనా? చెప్పండి. భార్య, తల్లి మాట, దొంగ తల్లి జడ్జి. ఓకే. తండ్రి గారి భార్య జడ్జి గారు అనమాట. జడ్జి గారు ఎవరన్నాను కానీ ఆడవాళ్ళ మగవాళ్ళు అనలేదు కదా. ఓకే. ఓకే. ఇలా కలిపేసుకోవాలండి. చూడండి ఎలా ఇంత మొత్తం కలిసిపోయింది కదా. ఓకే. ఈ బౌల్లో తీసుకుందాం. ఓకే. పల్లి నూనె వేసాం కదా, ఎప్పుడైనా పచ్చళ్ళకి పల్లి నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఓకే. నిలవ కూడా బాగుంటాయి.
ఆలుగడ్డ ఆవకాయ రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఆలుగడ్డ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఆలుగడ్డ ఆవకాయకు కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ ముక్కలు, కారం, పసుపు, ఆవపిండి, నూనె, నిమ్మరసం, వేయించిన మెంతిపిండి, ఇంగువ. ఆలుగడ్డ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఆవపిండి, వేయించిన మెంతిపిండి, పసుపు, ఉప్పు, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలుగడ్డ ఆవకాయ రెడీ.